2019 నుంచి 24 వరకు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్ణయించిన అమరావతి ప్రాంతాన్ని దాన్ని రాజధానిగా కాకుండా ఎలా చేయాలి అని ఒక స్ట్రాటజీ, ఒక కొత్త ప్రణాళికలు, ఒక ఫ్లాప్ మోడల్ అయిన 3 రాజధానుల విధానం ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉంటే ఆ విధానాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలనే ఆలోచన, ఇవన్నీ చేశారు. సరే, అది చేశారా పూర్తిగా అంటే అది చేయలేదు. కానీ అమరావతి అనేది మాత్రం రాజధానిగా రూపొందకూడదు. ఎందుకని? అది ప్రజా రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గొప్ప రాజధాని ఇవ్వాలని 2014లో విభజన తర్వాత గెలిచిన ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రధానంగా నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అమరావతి రాజధాని. నిర్ణయం అంటే ఆయన ఒక్కడు కూర్చొని తీసుకున్న నిర్ణయం కాదు, దాని మీద చాలా ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత తీసుకున్న నిర్ణయం. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో దాన్ని యాక్సెప్ట్ చేసిన పరిస్థితి. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ఆయనకి అప్పటి నుంచి మొదటి నుంచి ఇష్టం లేదు, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎలాగ రాజధాని కాకుండా చేయాలని రకరకాల ఆలోచన చేసి ఒక దశకి దాన్ని ఎలా తీసుకొచ్చారంటే, ఇంకో ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నట్టుగా ఆ ఉన్న రోడ్లు లేకపోతే చేసిన చిన్న పనులు కూడా కనిపించని స్థాయిలో ఒక అడవిలాగా మార్చేశారు. అంటే చూడ్డానికి అడవిలా ఉంటే దాన్ని బొత్స లాంటి నాయకులతో శ్మశానం అనిపించారు. కొంతమంది ఎడారన్నారు, గేదెలు తిరుగుతాయి, కుక్కలు తిరుగుతాయి, పందులు తిరుగుతాయి అంటే ఒక ప్రాంతాన్ని ఎంత దారుణంగా నిర్వీర్యం చేయాలో అలా చేయడమే కాకుండా బహుశా ఎక్కడా ఉండదేమో ఒక రాష్ట్రంలో రాజధానిగా అవ్వాల్సిన ఒక ప్రాంతానికి ఒక కులాన్ని ఆపాదించడం. ఎక్కడైనా ఉంటుందా? ఒక ప్రాంతానికి కులం ఉంటుందా ఎక్కడైనా? ఆ పని కూడా చేశారు. సరే, 3 రాజధానుల వైజాగ్ లేకపోతే ఇంకోటి ఏదో న్యాయ రాజధాని, ఇంకోటి ఏదో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇవన్నీ అన్నారు కానీ అదే అవ్వలేదు. ఏం చేశారు 5 ఏళ్లలో అంటే దానికి సమాధానం లేదు. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఆ ముందు ఏదైతే ఒక ప్రణాళిక ఉందో దానికి ఒక ఎగ్జిక్యూషన్ ప్లాను చాలా స్పీడ్గా, ఇప్పటికీ 51 సిఆర్డీఏ సమావేశాలు చేశారు ముఖ్యమంత్రి. నిన్న కూడా సిఆర్డీఏ సమావేశం జరిగింది. సో వార్ ఫుటింగ్ జోన్తో పనులు ముందుకెళ్ళాలి, తొందరగా పనులు చేయాలి. ఇప్పటికే మిడ్ ఆగస్ట్ నాటికి దాదాపు 55,500 కోట్ల పనులకు సంబంధించి టెండర్స్ ఇష్యూ చేశారు. ఇంకా ఒక్కొక్కటి పనులు ప్రారంభం అవుతాయి. అసలు వీళ్ళు తయారు చేసిన ఈ అడవిని మామూలు ప్రాంతంలాగా తీయడానికే మళ్ళీ కొన్ని 100,000 కోట్లు ఖర్చు. ఎవడు తిన్నట్టు? ఎవరి డబ్బది? ప్రజల డబ్బే కదా. ఆ మాత్రం ఆలోచన కూడా లేదు. అంటే మనమే అధికారంలో ఉంటాము, అమరావతి అనే దాన్ని కిల్ చేసేద్దాం శాశ్వతంగా. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంత అమరావతి మీద అంత పగ, అంత కక్ష? ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. వర్షాకాలంలో సరే కొంత వర్షాలు పడతాయి, ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది వర్షపాతం. ఒక 2-3 రోజులు అక్కడ ప్రచారం ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఐకానిక్ టవర్స్ కోసం ఏదైతే పనులు జరుగుతున్నాయో, పునాదులు కానివ్వండి లేకపోతే ఆ తర్వాత రోడ్ల పక్కన గుంతలు కానివ్వండి, అక్కడ భారీ వర్షం పడితే కొంత నీరు చేరింది. ఆ నీరు చేరిన దాన్ని పట్టుకుని అదుగో అమరావతి మునిగిపోయింది, అదుగో అమరావతి కూలిపోతుంది అంటూ రాతలు. ఇంకా సరే వాళ్ళ సొంత మీడియా ఉంది కదా, దాంట్లోనూ సోషల్ మీడియాలో సర్ప్రైజింగ్లీ అంటే ప్రభుత్వ అధికారులు, సర్వీస్లో ఉన్న అధికారులకి వాళ్ళకి కొంత ఒక పరిధి ఉంటుంది. సుభాష్ చంద్రబోస్ అని ఒక ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్, అతను సోషల్ మీడియా వేదికగా ఇదే విష ప్రచారం. ఇప్పుడు దేశమంతా వానలు పడుతున్నాయి కదా, తెలంగాణ రాజధాని హైదరాబాదు, కర్ణాటక రాజధాని బెంగళూరు, అటు తమిళనాడు రాజధాని చెన్నై, ఆర్థిక రాజధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీ. ఇవన్నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. అసలు విపరీతమైన వర్షాలు, అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఇప్పుడు మనం ఢిల్లీ చూస్తున్నాం, అలాగే మిగతా ఇప్పుడు నేను చెప్పిన అన్ని రాజధానులు కూడా, ఇవన్నీ రాజధానులే కదా. ఎప్పటి నుంచి ఎంత సుదీర్ఘమైన ఒక హిస్టరీ, ఒక జర్నీ ఉన్న రాజధానులు అవి. ఇప్పటికీ ఈ పరిస్థితి, ఈ లోపాల నుంచి బయటపడలేని పరిస్థితి. విపరీతంగా నగరాలకు పెరిగిపోతున్న వలసలు, జనాభా, లేకపోతే చెరువులు ఆక్రమించి కట్టేస్తున్న పరిస్థితి, పాతకాలం నాటి బిల్డింగ్స్, ఒక టౌన్ ప్లానింగ్ సరిగా లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, లేకపోతే లంచాలు 100 కారణాలు ఇలాంటి పరిస్థితులకి. కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ల మీద కూడా నీరు నిలిచిపోయే పరిస్థితి మనం చూసాం నగరంలో. అలాగే ముంబై, అసలు వణికిపోతారు ముంబైలో వర్షం దాదాపు 10-12 సెంటీమీటర్లు పడితే.
అంతవరకు ఎందుకు, ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా, అసలు అన్నిటికీ మనం ఒక మోడల్గా చెప్పుకునే అమెరికాలో తాజాగా వచ్చిన న్యూజెర్సీ, లేకపోతే కాలిఫోర్నియా, షికాగో, ఇక్కడంతా కూడా ఆ విజువల్స్ అవే మనం చూస్తున్నాం. టెక్సాస్లో అసలు భూమి కూడా కనిపించని స్థాయిలో ముంపు మూసుకుపోయి ఉన్న పరిస్థితి. అంటే అమెరికా అయిపోయింది, అమెరికా పని, అమెరికా అంతా మునిగిపోయింది అంటారు ఎవరన్నా? బుర్రన్నవాడు ఎవడా మాట అంటగా. సరే, కొన్ని లోపాలు జరుగుతాయి, దానికి కొంత సరిదిద్దుకునే అవకాశం. నిజంగానే ఆశ్చర్యపోయాం. గతంలో మెట్రోలో కింద అక్కడ కూడా సబబ్ అక్కడంతా నీళ్ళు వచ్చేసాయంటే మరి అంత పెద్ద దేశం చైనా, టెక్నాలజీలో ఇవాళ టాప్లో ఉన్న చైనాలో కూడా తాజాగా వరదలు వచ్చినప్పుడు పరిస్థితి చూసాం, టోక్యోలో చూసాం. ఇలా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అమరావతి అనేది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా, ఒక అద్భుతమైన ఆధునికమైన టెక్నాలజీ, అలాగే అద్భుతమైన ఒక ఆర్కిటెక్చరల్ మాన్యుమెంటల్ నగరంగా రూపుదిద్దుకుంటోంది. ఐకానిక్ టవర్స్ కానీ ఇవన్నీ. సో ఇప్పుడు దాన్ని ఎందుకు ఇప్పుడు మీకు నచ్చలేదు, ఇష్టం లేదు, మీ ప్రభుత్వం వచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎలా కిల్ చేయాలో చూశారు. సరే, కుదరలేదు, ప్రజలు మళ్ళీ కూటమికి అధికారం ఇచ్చారు. అందరూ కోరుకున్నారు, మీరు తప్ప, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండాలని. సరే, అంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు, కానీ అసెంబ్లీలో కన్వీనియంట్గా దాన్ని మార్చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత. సో ఇప్పుడు అక్కడ కొండవీటి వాగు అది పోటెత్తితే అమరావతి మీదుగా వెళ్తుంది ఆ వాగు. ఆ ఎగువనున్న నీరంతా కృష్ణానదిలో కలుస్తుంది. కొంత కలవకపోతే కొంత బయటకు వచ్చే వాగు నీళ్లు అమరావతి మీదుగా వెళ్ళేటప్పుడు కొన్ని చోట్ల నీళ్లు కనిపించవచ్చు. అప్పుడు దీనికోసమే ప్రకాశం బ్యారేజ్ దగ్గర లిఫ్ట్ కూడా నిర్మించారు. సో ఇప్పుడు ఎక్కడ వానలు పడితే నీరు నిలవట్లేదు. అసలు పనులు మొదలు కాకుండానే ఇదిగో స్క్వేర్ ఫీట్కి ఇంత డబ్బు కాజేశారని అవినీతి మరకేసే ప్రయత్నం చేశారు. అంటే మన దాంట్లో అవినీతి జరిగితే అంతా అలాగే ఉంటుందనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి అదే పందాలో చెప్పారు. ఇంకా పనులు మొదలు కాకుండానే అవినీతి ఏంటి? ఇప్పుడు కదా టెండర్లకు ఇచ్చి ఇప్పుడు పనులు చేస్తున్నారు. అవినీతి జరుగుతుంటే మీరు వెళ్ళండి, దాని మీద ఆధారాలన్నీ ఉంటే కోర్టులకు వెళ్ళండి, అది చేయండి. కానీ ఈ రకమైన ముద్రలు, మునిగిపోతోంది, కొట్టుకుపోతోంది, ఆ నేల సారవంతం, ఇవన్నీ రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఈసారి ఇది ఆగదని. ఎందుకని? కేంద్ర ప్రభుత్వం మోదీ సపోర్ట్ ఉండడం, వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తూ చాలా చోట్ల నుంచి అప్పులు తీసుకురావడం, వార్ ఫుటింగ్ జోన్లో ఈ పనులు ముందుకెళ్తూ ఉండడం, అలాగే సింగపూర్ ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఇవన్నీ చూసి తాజాగా కొన్ని ఉన్నాయిగా, పులివెందుల జడ్పీటీసీ వ్యవహారం, ఇవన్నీ ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్న పరిస్థితుల్లో ఈ అమరావతి మీద విషయం కక్కితే చూస్తూ ఊరుకోవడం కరెక్టేనా? అలాగే ప్రభుత్వ అధికారులు ఎట్లా పెడతారు సోషల్ మీడియాలో పోస్టింగ్లు? దీని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ఈ తప్పుడు ప్రచారం, తప్పుడు రాతలు రాసే వాటిపై చర్యలు ఏంటి? అంటే ఒక ప్రెస్టీజియస్ క్యాపిటల్ సిటీగా నిర్మాణం అయ్యేటప్పుడే మీరు మొదట్లోనే ఈ రకమైన ఒక బురద చల్లే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఎలా అడ్రస్? ఇవాళ బ్రేక్ఫాస్ట్ షోలో మనతో పాటు బాలకోటే గారు, ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ మండలి చైర్మన్, వారు జాయిన్ అవుతున్నారు. యామిని శర్మ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎస్పీ సాహెబ్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్కారం అండి అందరికీ. బాలకోటే గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఎగువ నుంచి నీరు వస్తుంది, దాన్ని ప్రకాశం బ్యారేజ్ కిందకి విడుదల చేయాలి. మన బ్యారేజ్లు ఉండేవి అందుకే కదా, కానీ చేయలేదు. ఎందుకని? కుట్ర, అమరావతిని ముంచేయాలని. అప్పుడు చేసిన విన్యాసాలు మీకు గుర్తుండకుండా ఎలా ఉంటాయి? మీరు అక్కడే ప్రత్యక్షంగా ఉదాహరణ. మళ్ళీ ఇవాళ అదే మొదలు పెట్టారు బాలకోటే గారు. ఏంటంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటి అసలు? రిషి గారు నమస్తే. నమస్కారం. యామిని గారికి, సోదరుడు సాహెబ్ గారికి కూడా నమస్కారాలు. రిషి గారు, అదే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారంగా కూడా వైసీపీ పార్టీ కానీ నేను నాయకులు కానీ చేస్తున్న ప్రచారం ఏంటంటే, అదిగో అమరావతి మునిగిపోయింది, ఇదిగో అమరావతి కొట్టుకుపోతుంది, ఐకానిక్ టవర్స్ నేలలో తేలియాడుతున్నాయి, అసెంబ్లీ కనిపించడంలా, హైకోర్టు కనిపించడంలా, సచివాలయం కనిపించడంలా. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలోనే ఉన్నాడు. బాలకోట కూడా అమరావతి చుట్టూనే తిరుగుతూ ఉంటుంటాడు. మీరు ఇందాక అన్నారు, బ్రేకింగ్ న్యూస్, బాంబే రెడ్ అలర్ట్, ముంబైలో భారీ వర్షాలు, అమెరికాలో టెక్సాస్ లో తుఫాన్ వచ్చేసి 18 మంది చనిపోయారు. నేను అమెరికా
ప్రాణ మహాసభలకు వెళ్ళినప్పుడు అవును. వాన వస్తే నీళ్ళు వస్తాయి రిషి గారు, వాగులు బొంగితే వరదలు వస్తాయి. అమరావతి కొట్టుకుపోవడం నా ఊరు కంచీచర్ల. మా కంచీచర్ల బస్టాండ్ నిర్మాణం జరిగినప్పటి నుంచి వాన వస్తే బస్టాండ్ నిండిపోతూ ఉంటుంటుంది, తర్వాత నీళ్లు దొక్కుతూ ఉంటాయి. నీళ్ళు వస్తే నీళ్లు పోవా రిషి గారు? అమరావతి అభివృద్ధి కోసం విశాలమైన కందకాలు దొవ్వితే కందకాల్లోకి నీళ్లు రావా? పొలాలు మొత్తం కూడా కంప చెట్లు తొలగించి వాటిని అన్నింటి కూడా బాగు చేస్తే నీళ్లు రావా? అక్కడ కొండవీటి బాగుంది, బాగున్నప్పుడు నీళ్లు రావా? వస్తే తోడేసుకోరా? అంబటి రాంబాబు గారు అబ్బా అని అరిస్తే నీళ్ళు ఏమైనా దొబ్బుతాయా? ఆ పోని ఈ రోజే వచ్చినాయి ఆ వర్షాలు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు రాలేదా? తాడేపల్లి కొంప ఎన్నిసార్లు మునిగిపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు పడవలేసుకుని వెళ్ళాడు? పదే పదే ఆ రోజు నుంచి ప్రచారం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుంది అని. కృష్ణానది ఒడ్డున కరకట్ట మీద ఉంటుంది ఆయన ఇల్లు. చిద్విలాసంగా ఆయన కరకట్ట దగ్గర లోకేష్ గారు, భువనేశ్వరి దేవి గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ మునిగిపోయే గోలేందండి. ఇలా మునిగిపోయింది 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 అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు మునిగిపోయాడు, వైసీపీ పార్టీ కొట్టుకుపోయింది. అసలు ఈ నిందా ప్రచారం ఏంటంటే ఆ సోయ ఉందా? అసలు స్పర్శ ఉందా? స్పర్శ ఉందండి వాళ్ళకి. అసలు ఈ గోళ ఏంటంటే అమరావతి మునిగిపోయింది, అమరావతి ఏ మునిగిపోతే తప్పేంటంటే? నీళ్ళు వస్తే తప్పేంటి నేను అడుగుతున్నాను రిషి గారి మీ ద్వారా. నీళ్ళు వస్తే అలా నిల్వ ఉంటాయా? నీరు పల్లగారు కదా, నీళ్లు పోవా? మరీ వస్తే తోడేసుకోరా, బాగు చేసుకోరా? అంటే వర్షాలను చెప్పి నిందలేసి అక్కడ ఏదో జరిగిపోతుందని ఇప్పటికీ కూడా ఆ నిందా ప్రచారాన్ని పట్టుకుని వేలాడటానికి ఇంత పరాభవం జరిగిన అయినా కూడా అది ప్రజా జీవన ప్రాంతం అండి. అది 29 గ్రామాలు. సరే మీ మాటకే వస్తా, అమరావతి మునిగిపోయింది. ఎంతమంది చనిపోయాం? ఎన్ని శవాలు తేలిపోయినాయి? లెక్క చెప్పమనండి వైసీపీ నాయకుల్ని. ఇప్పుడు అదంతా కూడా దశాబ్దాలుగా ఆ ప్రాంతం బతుకుతుంది. అవును. అది తాటికొండ అసెంబ్లీ నియోజకవర్గం, 2 లక్షల మంది ఓటర్లు. వాళ్ళు పొలాలు పోతున్నారు, పాలు వెతుక్కుంటున్నారు, కూరగాయలు అమ్ముకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, బిడ్డలకు అన్నం పెడుతున్నారు. ఈ దుర్మార్గమైన మాటలు ఏంటండి వైసీపీ సోషల్ మీడియా? సిగ్గు లజ్జ లేని మాటలు. అయినా ఒక ప్రాంతం మీద నిందలేందంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిగ్గు లేదా అండి? అమరావతి మునిగిపోవడం ఏంటండి? మరి తాడేపల్లి కొంపేమైంది? ఆయన అమరావతిలోనే ఉన్నాడు కదా సార్, అది మునిగిపోలేదా? ఇప్పుడు లేడు కదా ఆయన, ఇప్పుడు అక్కడ లేడుగా ఆయన. ఆయన లేకపోతే కొంప ఉంది కదా, ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు ఆయన. అవును, కొంప ఉంది కదా, కొంప మునిగిపోదా? ఆయన కొంపకు నీళ్లు రావా? అంటే వీళ్ళు అట్లు లేదా వైసీపీ నాయకులు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్తూనే ఉన్నారు కదండి. నిన్న మొన్న ఈ ఉచిత బస్సు స్త్రీశక్తి పథకం పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లి ఇంటి మీద నుంచే వెళ్ళారండి. అవును. అప్పుడు అక్కడ పులి కనిపించలా, పిల్లిలాగా ఎక్కడో వెళ్ళిపోయారు. అంటే నేను అనేది ఏంటంటే రాజకీయాలు చెయ్యండి, ప్రభుత్వం తప్పు చేస్తే మాట్లాడండి. ఈ రోజున నాలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నారు. ఎస్, అడగండి అడగండి. అధికార పార్టీగా సమాధానం చెప్తాం, ప్రతిపక్ష పార్టీగా నిజాయితీ కలిగిన దమ్ము కలిగిన ప్రశ్నలు ఉంటే ప్రశ్నలు వేయండి. ఈ రోజున అమరావతిలో 36 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగి అడవిని పెంచారు ఆ రోజున మీరు. అసలు అమరావతి నామస్మరణం చేస్తే శిక్షించారండి హిరణ్యకశిపుడు లాగా. ప్రహ్లాదుడు కనుక హరినామం చేస్తే కనుక హిరణ్యకశిపుడు శిక్షించినట్టుగా అమరావతి నామస్మరణ చేస్తే ఒక రాజధాని అది నిషిద్ధ ప్రాంతం, నిషిద్ధ పదం కదా. అందుకని బొత్స లాంటి పెద్ద మనుషులు కానీ లేదా మరో రాజకీయ నాయకుడు కానీ ఏదో శ్మశానమో ఎడారి అక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది. ఈ రోజున అమరావతి రాజధానిని చంద్రబాబు నాయుడు గారు ఉంటానుకో, లోకేష్ గారు ఉంటానుకో, పవన్ కళ్యాణ్ గారు ఉంటానుకో, లేదంటే రాజకీయ నాయకులు ఉంటానుకో ఒక పార్టీ జీవించడానికి కట్టుకోవటం లేదండి. అది రాష్ట్రానికి దొరుకుతున్న ఇల్లు, ఆ ఇల్లు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా వైసీపీ నాయకులు ఎప్పటికైనా సరే సోషల్ మీడియాలో అమరావతి మీద నిందలేయటం మానుకోవాలి. ఇలా వరదలు వస్తున్నాయి, తుఫాను వస్తున్నాయి అన్నంతకాలం వాళ్ళు ఆ వరదలు కొట్టుకుపోతారు. సాహిబ్ గారు, ఇప్పుడు ప్రభుత్వంలో
ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఒక వింగ్ ఉంటుంది, అంటే ఎక్కడన్నా ఫేక్ ప్రచారం జరుగుతుంటే దాన్ని కొంతమంది మీద కేసులు పెట్టినట్టున్నారు. నిన్న అవునండి, మాజీ మంత్రి దేవినేని ఉమ్మ కూడా మాట్లాడారు ప్రెస్ మీట్ పెట్టి. అయితే ప్రభుత్వ అధికారులు, సర్వీస్ లో ఉన్న అధికారులు కూడా, అంటే వాళ్ళు చూపించేది పెద్దది చెయ్యాలనే లేదు, అందుకే చూపించట్లేదు. కానీ అతను సుభాష్ చంద్రబోస్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్, వీళ్ళు కూడా అదే బాటలో, ఆ రాజకీయ నాయకులు, వైసీపీ నాయకుల బాటలోనే ఎక్కడో ఫోటోలు తీసుకురావడం, పోస్ట్ చేయడం, ఏదో ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం, పోస్ట్ చేయడం. అంటే దీని మీద ఎందుకు మాట్లాడాలంటే సాహిబ్ గారు, ఇప్పుడు తెలియదు ఏదో ప్రాంతంలో, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించి నేనే ఉన్నా, సపోజ్ నేను మీడియాలో ఉన్నాను కాబట్టి, జర్నలిస్ట్ కాబట్టి నాకు వాస్తవాలు ఏంటి, నిజం ఏంటి అనేది ఒక అవకాశం ఉంటుంది తెలుసుకోవడానికి. ఎవరికో తెలుసుకునే అవకాశం లేకపోతే వాళ్ళు నిజం అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అవును, దీని మీద ఏం చేయబోతున్నారు ఈ ఫేక్ ప్రచారాల మీద? రిషి గారు, తమరికి ప్యానెల్ లో ఉన్నటువంటి బాలకోటయ్య గారికి, సోదరికి అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. తమరు ఇంట్రోలో చాలా అంశాలు చెప్పారు, అలాగే బాలకోటయ్య గారు చెప్పారు. ప్రధానంగా ఏంటంటే వైకాపా పార్టీ 2014-19 మధ్య కాలంలో ఇదే ఫేక్ ప్రచారాలు చేసింది. మరలా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతి అనే పదం మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు ఇవన్నీ చూసాం. రాజధాని రైతులు కూడా ఎన్నో సార్లు వాళ్ళని అక్రమంగా జైలుకు పంపిస్తాం, వాళ్ళ మీద దాష్టికాలు చూసాం. ప్రధానంగా వైకాపా పార్టీలో ఏంటంటే ఫేక్ ప్రచారాలకు ఒక వింగ్ ఉంది. ఆ వింగ్ లో ఏంటంటే ఎప్పుడైనా కానీ బంగాళాఖాతంలో అల్పపీడనం పడినా కానీ, ఏదైనా కొంచెం వర్షాలు పడి వరదలు లాగా వాగులు పొంగినప్పుడు కూడా అమరావతి మీద ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇంకేముంది, వర్షంలో మునిగిపోయింది, ఇంకేమీ లేదు, అది ఇదని. నేను మీ వాస్తవ ప్రజలకు కొన్ని అంశాలు తెలియాలి. ఇక్కడ ఏంటంటే వైకాపా పార్టీ వాళ్ళకు కూడా అక్కడ 69,000 ఓట్లు వచ్చినాయండి తాటికొండలో. మరి ఈ వరదలు వచ్చినప్పుడు వరదల వల్ల నష్టపోయిన వాళ్ళకి వీళ్ళు వెళ్ళి నష్టపరిహారం ఇటువా, లేకపోతే ఆహార పొట్లాలు పంచడం చేయాలి కదండి. అంబటి రాంబాబు కోతవేడు దూరంలో ఉంటాడు, ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు ముందుకు వస్తూ ఉంటారు కదా. అమరావతి ప్రాంతంలో మునిగిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. ఇలా ఫేక్ ప్రచారాలు ఆ విధంగా ఉండేయండి. నేను ఎందుకు చెబుతున్నానంటే అమరావతి ప్రాంతం మీరు ప్రతిసారి చూడండి, వైకాపా పార్టీ వారు అధికారంలో ఉన్నప్పుడు శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, అసలు ఈ ప్రాంతం పనికిరాదన్నారు. విచిత్రం ఏంటంటే అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. మీరు అదే కాదు, గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య కాలంలో ఆయన చేంబర్లోకే వాటర్ వచ్చాయి, చిన్న వర్షం పడినా సరే. అంటే ఇటువంటి ప్రజల్లోకి ఏం లేదండి, అమరావతి అభివృద్ధి చెందితే, అమరావతి అనే రాజధాని అయితే చంద్రబాబు నాయుడు గారి పేరు, ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచి ఉండిద్ది అని ఇతను పనికిరాట్లా. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేసిన దాని వల్ల ఏంటంటే తీవ్రమైనటువంటి నష్టం జరిగిందండి రాష్ట్రానికి. రాజధాని లేని ప్రాంతం అంటే ఎవరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తానికి వస్తారండి? పైపెచ్చు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాళ్ళేమో ఎల్లగొట్టేశారు. ఈ రాజధాని ప్రాంతం చుట్టుపక్కల దాన్ని ఒక అభూత కల్పనగా వాళ్ళు సృష్టించారు. దీనివల్ల భవిష్యత్ తరాలు దెబ్బతిన్నాయండి. దాదాపు 2014-19 మధ్య కాలంలో 9,142 కోట్లు అక్కడ ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా ఏ క్లాసు, సి క్లాసు, బి క్లాస్ అనేటువంటి ఉద్యోగులకి కొన్ని కట్టడాలు కానీ, అక్కడ శాసన సభకు సంబంధించిన కానీ, శాసన మండలికి సంబంధించినటువంటి కార్యకలాపాల కోసం బిల్డింగ్లు కట్టారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయం. రాజధాని అదేవిధంగా మీకు హైకోర్టు బిల్డింగ్స్ కూడా కట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచే పరిపాలిస్తా, నేను 3 రాజధానులు పెడతాను, నేను అది అని చెప్పి మాయ మాటలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా దూరంగా నెట్టారు. దీంతో పాటు వైకాపా సోషల్ మీడియా కూడా అదే విధంగా చేసేసిందండి. ఎందుకంటే వాళ్ళ ప్రతి కార్యకర్త చేత సోషల్ మీడియాలో పెట్టించి అమరావతి మీద విష ప్రచారాలు చేయించారు. ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రోలో ప్రస్తావించారు సుభాష్ చంద్రబోస్. వాస్తవంగా ఇక్కడ ఆడిట్ డిపార్ట్మెంట్ లో తిరుపతిలో అసిస్టెంట్ కమిషనర్ గా చేస్తారు. ఉద్యోగస్తులు ఎలా ఉండాలండి? ఉద్యోగస్తులు ఈ రాష్ట్రం అభివృద్ధి కోరుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్ తరాలు బాగుండాలని కోరుకోవాలి. ఎందుకంటున్నానంటే మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన బాటలో కొంతమంది ఉద్యోగస్తులు నడుస్తున్నారు. ఇది పద్ధతి కాదు. పోనీ కాదు, ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ కూడా జగన్మోహన్ రెడ్డి లాగే అమరావతి ఇష్టం లేదు, అయితే రాష్ట్ర అభివృద్ధి ఇష్టం లేదు, కానీ సర్వీస్ రూల్స్ ఉంటాయి. అది మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమో చేయడమో చేయకూడదు కదా. ఖచ్చితంగా అతని మీద శాఖాపరమైనటువంటి అంశాలతో కూడినటువంటి విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకుంటారు. దాంతో పాటు అతని సర్వీస్ నుంచి రిమూవ్ చేయించడంతో పాటు దేశద్రోహం కేసు కూడా పెట్టాలండి అతని మీద. ఒకటి కాదు, నేను ఎందుకంటున్నంటే ఇది తీవ్రమైనటువంటి విషయం. ఏదో వైకాపా పార్టీ నాయకులు కొంతమంది అంటున్నారులే, వాళ్ళ మాజీ మినిస్టర్లు కొంతమంది రోజు అక్కడ మాట్లాడుతుందిలే, అంబటి రాంబాబు ఏదో విధంగా కారుకూతలకు వస్తున్నాళ్లే, లేదు ఇంకో వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పి ఇది వదిలేస్తే కాదు. ఇటువంటి సీరియస్ గా తీసుకునేది గవర్నమెంట్. అతని మీద కాదండి, ఎవరైతే అమరావతి మీద ఈసారి ఇక నుంచి రాజకీయ నాయకులు ఎవరైనా కానీ మాట్లాడారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే విధంగా బిఎన్ఎస్ చట్టాలు తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ ఉన్నాయి,
కాకపోతే ఏంటంటే ప్రజలు ఏమనుకుంటారంటే అరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మీద ఈ విధంగా చేశారు అది ఇది అనుకుంటారని ఆ ఉద్దేశం తప్పితే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అంటున్నారు ఎందుకు వైకాపా పార్టీ నేతల మీద మీరు కేసులు పెడతలేదండి, ఆ విధంగా కారుకూతలకు వస్తూ అమరావతి మీద, అమరావతిలో ఉన్నటువంటి మహిళల మీద, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కులం మీద వాళ్ళు ద్వేషంగా మాట్లాడుతుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోమంటున్నారు. అంటే మొదటి నుంచి కూడా ఆ ప్రాంతం అన్నా అక్కడ ప్రజలన్నా ఎందుకో ఆయనకి నచ్చదు. అక్కడ మీరు అన్నట్టు కులము అంటగట్టారు, అక్కడ మహిళల్ని అవమానించారు. సరే ఇంక కాస్త వర్షం పడితే ఇంకా అది మునిగిపోయింది, అయిపోయింది. రిషి గారు ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉందండి. వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు తవ్వేశారు, ఆ పక్కన ఉన్నటువంటి సైడ్ కెనాల్స్ తీస్తే కెనాల్స్ పూడ్చివేశారు, దానిలో ఉన్న కేబుల్స్ లాక్కోవడం కోసం ఆ కెనాల్స్ మొత్తం అస్తవ్యస్తం చేశారు. దీనివల్ల ఏమైపోయిందంటే అక్కడికి వచ్చి నీళ్లు వర్షం పడినప్పుడు వాటర్ డంప్ అయిపోతుంది, అక్కడి నుంచి స్లోగా వస్తున్నాయి. మీరు ప్రధానంగా కొండవీటి బాగా చూడండి, ఎక్కడో పడినటువంటి వర్షాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని ఒక వ్యూహాత్మకంగా డ్రైనేజ్ లో కలపడానికి చంద్రబాబు గారు అద్భుతంగా కట్టారని, దాన్ని నిర్వీర్యించేస్తానికి ఆ పంపు హౌస్ ను కూడా నాశనం చేద్దామని చూశారండి జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో పాటు ఆ కరకట్ట ప్రాంతాన్ని మొత్తం నిర్వీర్యించారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ నివాసాన్ని ఏదైతే నీళ్లతో ముంచేయాలని చెప్పి గతంలో వాళ్ళు చేయని ఎత్తుగడలు లేవు, వాళ్ళు చేయనటువంటి విషయాలు అన్ని మనకు తెలుసు. కారణంగా ఏంటంటే అమరావతి ప్రాంతంలో ఆ 9,142 కోట్ల అభివృద్ధితో పాటు 42,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయండి. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆగిపోయినాయి. దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగిందండి రాష్ట్రానికి. దాంతో పాటు 10 లక్షల కోట్ల పెట్టుబడులు పోయినాయి. దాంతో పాటు ప్రధానంగా చూడండి, ఏ రాష్ట్రమైనా కానీ మీకు ముఖ్యమంత్రి గారికి కొన్ని అధికారాలు ఉంటాయి. నువ్వు కావాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొన్ని అధికారాలని విశాఖపట్నంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులకు, కర్నూలులో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులకు ఇవ్వచ్చు కదా, బ్రహ్మాండంగా పరిపాలిస్తారు కదండి. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కుట్ర చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందండి. ఎందుకంటే ఇది కొత్త వాళ్ళు ఆవేదనతో చెప్పుకోవాలి, కొత్త వాళ్ళు ఇక్కడికి రాలా, ఇండస్ట్రియలిస్టులు అదేవిధంగా పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ రావాలంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక బోతం జే ట్యాక్స్ రూపంలో వాళ్ళని తరిమేశారు. ఈ రోజు కూడా చెబుతున్నాను, దాదాపు 32 లక్షల ఎంఓఏలు కుదుర్చుకున్నటువంటి కొత్త రాజధానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ రివ్యూ చేసుకుని ముందుకు తీసుకెళ్లాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కక్షపూరిత ధోరణితో వెళ్తాం వల్ల రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయిందండి. రైట్, యామిని గారు మాట్లాడదు కానీ ఒక బ్రేక్ తర్వాత వస్తా. అంటే ఇప్పటికే ఒక 50,500 కోట్ల పనులకు టెండర్లు ఇష్యూ చేయడము, ఆ పనులు మొదలు పెట్టడము, ముఖ్యమంత్రి వరుస సమావేశాలు, అలాగే ఇప్పుడు సాహెబ్ గారు ప్రస్తావించినట్టు కొత్త కంపెనీలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రకమైన అనుమానభూతం నాటాలనే ప్రయత్నమే కాకుండా కొత్తగా వచ్చే వాళ్ళని కూడా బహుశా ఇది నిజమేనేమో, మనం ఏమన్నా అక్కడ కడితే కొట్టుకుపోతుందేమో లేకపోతే మునిగిపోతుందేమో అనే ఒక భయాందోళనకు నెట్టడం కూడా కాదా? అది కూడా ఉంది కుట్రలో. నాకు ఎప్పటి నుంచో అంటే కొన్ని దశాబ్దాలుగా అసలు రాష్ట్ర విభజన లేదు, అమరావతి లేదు. అంతకు ముందే ఈ కొండవీటి వాగు ఎప్పుడు వరద వచ్చినా కూడా అది పోటెత్తుంది. ఈ తాటికొండ మండలంలో అక్కడ ఉన్న పంట పొలాలంతా కొంత మునిగిపోతాయి. కొన్ని రోజులకి వెళ్ళిపోతుంది, 4-5 రోజులకో వారానికో 10 రోజులకో మహా ఎక్కువ పడితే. అందుకే 2019కి ముందే అక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఒక లిఫ్ట్ కూడా కట్టారు, ఇందాక నేను చెప్పినట్టు. సో ఇప్పుడు కనిపిస్తున్న వాటర్ ఏంటంటే 1-2 టవర్లు, ఐకానిక్ టవర్లకు సంబంధించి అక్కడ పునాదుల్లోకి అడ్డుకట్ట వేయకపోవడంతో కొంత అక్కడ నీరు వచ్చి చేరింది. అంతే తప్ప ఈ అమరావతిలో ఎక్కడ కాదు నీరు. ఇది తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదా? వైకాపా నాయకులు కూడా అక్కడ కొంతమంది ఉంటారు. కానీ దీని మీద ప్రచారం కొంతమంది వైకాపా మాజీ ఎమ్మెల్యేలు, కేతిరెడ్డి ఎవరో అనుకుంటా, తను పొద్దున్న లేచి తిరుగుతూ ఉంటాడు కదా. సో అతను ఏమంటాడు, పులసలు పడతాము అమరావతిలో త్వరలో. అంటే ఎంత వ్యంగ్యమా యామిని శర్మ గారు? ఇప్పుడు 50,000 కోట్ల పనులు అంటే ఇది ఒక సెల్ఫ్ సస్టైన్డ్ నగరంగా ఒక గొప్ప ప్రణాళికతో ముందుకెడుతూ ఉంటే ఇంత వ్యంగ్యం, ఇంత విషమా? శ్రీమాత్రే నమః. వందే మాత్రం. వ్యంగ్యము అంటే అమరావతి పైన అంటే వాళ్ళ కక్ష అనేది అమరావతి పైన కాదండి, రాష్ట్ర ప్రజల పైన. ఏదైనా కట్టమంటే చేతగానటువంటి వీళ్ళు కూల్చడంలో ఫస్ట్ మటుకు ఉంటారు. ఎందుకంటే అమరావతికి సంబంధించి మనం చూస్తే గనక డైరెక్ట్ గా ఫండ్స్ ఇప్పటి వరకు ఒక 5,150 కోట్లు సెంట్రల్ ఇచ్చింది. అలానే ఇంకా మల్టీలేటరల్ లోన్ ప్రకారం అని చెప్పని ఇంకొక 13,800 crores ఇచ్చింది. ప్లస్ వరల్డ్ బ్యాంక్ అనుకోండి, ఏడీబీ అనుకోండి, ఇప్పుడు హడ్కో అనుకోండి, వీటన్నిటి ద్వారా ఇంకొక 18,500. స్టేట్ గవర్నమెంట్ అండ్ మన విఐటి ఇట్లాంటి ఎస్ఆర్ఎం సంస్థల ద్వారా ఇంకొక 20,000 కోట్లు. ఓవరాల్ గా 58,000 to 60,000 crores ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది, దాంట్లో ఐటీ ఉంది, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీతో సహా ప్రపోజ్డ్ ఐటీ ఉంది, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వరల్డ్ బ్యాంక్, ఆర్బీఐ, ఇలాంటివన్నీ ఇంకా చాలా ఉన్నాయి.
మన రాష్ట్రం చేసుకున్నటువంటి దరిద్రం నిజం చెప్పాలంటే, రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దరిద్రం ఏంటంటే ఆ వైసీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో పెట్టడం, దానికి జగన్మోహన్ రెడ్డి అధినేత లాగా ఉండడం. 2014 నుంచి 19 లాగా ఆయన అసలు అప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని హోదా ఉన్నది, అట్లీస్ట్ ఉన్నప్పుడు కూడా అమరావతి అంటే బ్రహ్మరావతి అని చెప్పని ఇంకా రకరకాల హింస పెట్టారు, లేదంటే అవమానం చేశారు నిజంగా అమరావతిని. పోనీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా సరే, ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఏమన్నా దాన్ని బాగు చేస్తాడని అంటే అమరావతి మహిళా రైతులు అంటే అమరావతి కోసం ఉద్యమం చేసినటువంటి వాళ్ళందరినీ ఏదో బాలింతలను కూడా చూడకుండా వాళ్ళందరినీ కూడా ఇలా తన్నించడం, కొట్టించడము, జైళ్ళల్లో పెట్టడము, ఇటువంటివంతా ఒక అరాచకాన్ని చేశాడు ఆయన. ఇప్పుడు ఏమైనా కొన్ని ఈ పర్టికులర్ వన్ ఇయర్ లో ఏమైనా ఈ ప్రజలు ఇంత పెద్ద వర్డిక్ట్ ఇచ్చారు, మ్యాండేట్ ఇచ్చారు వాళ్ళకి, అయినా కొద్దిగా బుద్ధి వస్తుంటే బుద్ధి రానటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీనే. వాళ్ళు అమరావతి నిజంగా నీళ్లతో మునిగిపోవడం కాదు, ఎందుకంటే ఇప్పుడు మన ఇల్లే ఉందనుకున్నాలంటే మనం చదివినటువంటి స్కూల్ మనం ఉంటుంది, సాధారణంగా ప్రజలు ఉంటుందే చూద్దాం. ఓ పెద్ద కొంచెం ఎక్కువసేపు వర్షం పడింది అనుకోండి, ఇంటి ముందున్న మట్టి ఏదైతే ఉంటుంది అంటే మట్టి ఖాళీ స్థలాలు ఉంటాయి కదా, ఆ ఖాళీ స్థలంలో నీళ్లు పడ్డము, అది దాని అంటే వర్షం దాని తీవ్రతని బట్టి ఒక గంట ఒక రోజు లేదంటే భూమిలో ఇంకిపోతాయి, లేదంటే వెళ్ళిపోతాయి. అలాంటిది ఇప్పుడు మనం దాదాపు 33 ఫస్ట్ ఫేజ్ లో 33,000 ఎకర్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కట్టేటటువంటి భవనాలు కాకుండా మిగతా స్థలం అంతా కూడా అది ఇంకా మట్టితోటే ఉన్నది. ఆబ్వియస్లీ మరి వర్షము ఇట్లా ఇన్ని రోజులు వర్షాకాలంలో పడ్డప్పుడు మనమే కాదు, భూమి మీద ఏ ప్రాంతంలో మీరు న్యూయార్క్ దగ్గర నుంచి ఎక్కడ తీసుకున్నా వర్షం ఎక్కువసేపు పడింది అని అంటే కనుక అక్కడ నీరు నిలవడం అనేది కామన్. ఆ మాత్రం బేసిక్ సెన్స్ లేకుండా అమరావతి మునిగిపోయిందని ప్రజల్ని ఏదో మభ్యపెట్టే విధంగా వీళ్ళు మాట్లాడడం అనేది నిజంగా సిగ్గుచేట. అసలు ఒక మనిషి కన్నా కనీస స్పృహ ఉండాలి, ఈ మాత్రం కామన్ సెన్స్ లేదంటే మన ఇంటి ముందున్న మట్టిలో నీరు వర్షం పడింది అనుకోండి, వస్తాయిగా నీళ్లు, ఒక గంటకో 2 గంటలకు వెళ్ళిపోతాయి. మరి అలాంటిది భూమి మీద మట్టి నెలల పైన వర్షం పడితే నీళ్లు ఉండవా? ఇంకా పూర్తి కాలేదు. పూర్తయిన తర్వాత ప్రాపర్ డ్రైనేజీ వ్యవస్థ, అలాగే వర్షపు నీరుకు వీళ్ళు అంటే ప్రభుత్వం చేసేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం వెళ్ళిపోతాయి నీళ్లు. అయినప్పటికీ అంత పెద్ద మహానగరాలు అయినటువంటి అమెరికాలో కానీ లేకపోతే ఇంకా అసలు ఎందుకు మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద రాజధానులు ఇతర రాష్ట్రాలవి, అక్కడ కూడా ఎంత పకడ్బందీగా కట్టినా లేదంటే కట్టుకుంటూ పోతున్నా మునగట్లేదా, హైదరాబాద్ మునగట్లేదా, పడవలు వేసుకొని పోవాలి అని చెప్పని ఇప్పటికీ మాట్లాడతారు హైదరాబాద్ ని. అలా కానీ మనది ఇంకా కడుతున్నాము. మీరు అన్నట్టు ఇప్పుడు అమరావతికి ఉన్న అవకాశం ఏంటంటే ఆ గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మాణం అవుతుంది కాబట్టి ప్రతి చోట ఆ శ్రద్ధ తీసుకుంటున్నారు. అంటే చేస్తున్నాము, మనకి వర్షపు నీరు గాని డ్రైనేజ్ గాని ఇంత పకడ్బందీగా చేస్తున్నాం. అది కట్టిన తర్వాత కదా అది ఎంత మంచి క్యాపిటల్ అవుతుందని. ఈ లోపే అదేదో ముందుగానే కూసింది కోయల అన్నట్టుగా వీళ్ళకి ఆత్రం కాదు, అది కక్ష కుళ్ళు కుతంత్రాలు వీళ్ళు. ఎందుకు ఎప్పుడు కాదు, వీళ్ళు ఏం చేసినా కూడా అదేం ఆగదని తెలుసు. ఎందుకంటే ఇవాళ మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు, ప్రధానమంత్రి సపోర్ట్ ఉంది, అలాగే ముఖ్యమంత్రి ఇంకా ఆయన అనుకున్నది ఎంత వేగంగా ముందుకెళ్తారో మనం చూస్తున్నాం. ఇంకా ఏంటి వీళ్ళ ఆదుర్ద తాపత్రయం ఏంటి? చెప్పాను కదండి, ప్రజలు సుఖంగా ఆనందంగా లేదంటే అభివృద్ధి చెందితే వీళ్ళు చూడలేరు. ఎందుకంటే ప్రజల్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు మీరు బాగా మనం ప్యాటర్న్ గమనిస్తే ఆయన తొత్తులాగా బానిసల్లాగానే చూశాడు. అంటే నేను మహారాజుని, నేను డబ్బులు ఇలా వెదజల్లితే ఆ బటన్ రూపంలో వాళ్ళు నాకు బటన్ నొక్కేస్తారు, నేను ఇచ్చేవాడిని వాళ్ళు తీసుకునే వాళ్ళు ఎప్పుడు అలానే ఉండాలి, అటువంటి స్థితిలోనే ఉండాలి, ప్రజలు ఎదగకూడదు, ఆర్థికంగా గానీ ఏ రకంగా సరే ఈ ప్రజలు ఎదగకూడదు, ఎదిగితే అతని ఇంపార్టెన్స్ పోతుంది, 500 కోట్ల బంగ్లా ఉండాలి తప్ప రాష్ట్ర ప్రజలందరికీ ఎంత గొప్ప రాజధాని ఎలాగైనా అని నిజంగా అదేనండి ఆలోచన. అందుకే ఇప్పటి వరకు కూడా అదే చేస్తున్నారు. ఇంకొక విషయం, సరే ఇవన్నీ మనం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదేదో Zone 5 లాగా కట్టి పేద ప్రజలందరికీ ఆ పర్టికులర్ ఏరియాలో అమరావతిలోనే నేను ఇల్లు కట్టిస్తాను అన్నాడు. అంటే అప్పుడు మరి వాళ్ళని ముంచేసి చంపేద్దామనే ఏంటి? నిజంగానే వీళ్ళు చెప్పే ప్రకారం అమరావతి అసలు ఇప్పటికీ మునుగుతుందంటే వాళ్ళందరినీ చంపేద్దామని ఏమైనా మాస్ ఇప్పుడు కల్తీ మద్యం ద్వారా కొన్ని వేల మందిని చంపేసినట్టుగా ఇట్లా కూడా ఏమైనా ప్లాన్ చేశాడో ఏమో మరి. అసలు ఇటువంటి మాటలు, ఒక అమరావతి ఒక రాష్ట్రానికి రాజధాని వస్తుంది. ఇంకొక అసలైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కూర్చొని ఇప్పుడు మునిగింది అనేది ఒక టాక్టిక్. రెండోది ఏంటంటే 2014 నుంచి ఈ రోజు వరకు కూడా మీరు చూడండి, వేరే ఇప్పుడు రాయలసీమ వైపు లేదంటే ఇటుపక్క ఉత్తరాంధ్ర వైపు వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టడము, ఏది డబ్బంతా అమరావతిలోనే పెడుతున్నారు, అక్కడ మాత్రమే అభివృద్ధి జరుగుతుంది, మీరేమి అభివృద్ధి చెందరు అనేసి ఒక రకమైనటువంటి ప్రాంతీయ విద్వేషాలను అంటే ప్రాంతాలను విడగొట్టి
విద్వేషాలని చేర్చి ప్రజలందరూ ఏడుస్తూ ఉంటే, వాళ్ళు బాధపడుతూ ఉంటే, అతను గనక ఫిడేలు వాయించుకున్నట్టుగా ఇట్లా కూర్చొని రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్నాడు అన్నట్టుగా ఇతను అటువంటి మానసిక పరిస్థితి కలిగినటువంటి వ్యక్తులు మన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ఇంకొక పక్కనేమో ఇందా చెప్పినట్టుగా కేంద్రం ఇచ్చిన సాయం కానివ్వండి, 58 పైగా మేజర్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఇంటర్నేషనల్ వస్తున్నాయి, రాబోతున్నాయి కూడా. బ్రాండ్ అమరావతిని చంపి పారేస్తే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు సింగపూర్ అని చెప్పని లేదంటే మిగతా చోట్లని మళ్ళీ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ కి బ్రాండ్ అమరావతికి తీసుకురావడం కోసమని ఎంత తిప్పలు పడుతున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? వీళ్ళు అన్నట్టుగా ఒక కులం వాళ్ళ కోసమనో లేకపోతే కనుక ఇంకా కొంతమందికో కులం గురించి మాట్లాడాల్సి వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి కదా అన్ని నామినేటెడ్ పోస్టులు లేదంటే కనుక ఆఖరికి సలహాదారులతో సహా ఒక కులానికి ఆయన కులాన్ని వాళ్ళని పెట్టుకుంది. అసలు ఏ మాత్రం సామాజిక సమస్యలు అదే చెప్తున్నా. పోలీసులు అధికారులను ఇంకా ఒకటేమిటి, ఎవరిని చూసినా మొత్తం ఆయన కుల పోలను పెట్టుకుని కులం గురించి మళ్ళీ ఏడుస్తున్నారంటే రేపొద్దున నిజంగా అమరావతిలో వచ్చే ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకున్న పిల్లలందరూ ఒక కులం వాళ్ళకి సంబంధించిన వాళ్ళండి. కడితే హాస్పిటల్ కడితే దాంట్లోకి వచ్చినటువంటి రోగులందరూ ఒక కులం వాళ్ళు వస్తారా? లేకపోతే కనుక వచ్చే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ చాలా ఉన్నాయి, ఆ బ్యాంకులు లేకపోతే మిగతా అవన్నీ ఒక కులం వాళ్ళు వస్తారా? ఏం మాట్లాడతారు? అన్ఫార్చునేట్ అండి. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన, ఎంత కాదన్నా ఆయన ఇంకా ఆ స్థాయిలో మాట్లాడడము, ఆ కులం అనడం, ఒక ప్రాంతానికి కులం ఆపాదించడం అంటే బయట ఎక్కడ నవ్వుతారు వేరే దేశాల్లో వింటే ఈ మాట. నవ్వడం కాదండి, ఆ తుగ్లక్ గనక రాజధానిని మార్చుకుంటూ పోయినట్టుగా ఈయనేమో ఉన్నప్పుడు నేను 3 ముక్కలు అని చెప్పనని ఏ ముక్కని కూడా అభివృద్ధి చేయకుండా అన్ని ముక్కలను ఎందుకంటే కష్టంగా ఉన్నప్పటికీ అన్ని ప్రాంతాల్లోనూ అన్ని రీజియన్స్ లోనూ ఉన్నటువంటి మొత్తం ఖనిజ సంపద అన్ని దోచేసుకున్నాడు కదా. ఇక్కడ ఏంటంటే చాలా స్పష్టమైనది, అమరావతి మునగడం కాదు, వీళ్ళ అబద్ధాలతో ముంచేస్తున్నారండి. అసలు నీళ్ళతో మునగట్లేదు, అది వీళ్ళ అబద్ధాలతో, పచ్చి అబద్ధాలతో మొన్నటి వరకు అబద్ధాలతో ముంచేస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో. కానీ ప్రజలు కాపాడుకుంటారండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఒకటి ఎందుకంటే ఒకటి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు రియాక్ట్ అవ్వాలి, అలాగే ప్రభుత్వం. రెండోది కంపెనీలు, ఇందాక చెప్పింది వాళ్ళు కొత్తగా అక్కడికి వచ్చే ప్లాన్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ అక్కడ మీరు చెప్పినట్టు ఇందాక అనేక ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఆలకోటే గారు కొద్ది రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఆయన 9,000 స్క్వేర్ ఫీట్ పెట్టేస్తున్నారు, అక్కడ ఏమన్నా గోల్డ్తో కడుతున్నారా సిల్వర్తో కడుతున్నారా అని ఎద్దేవా చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది. వేరే చోట ఎంత ఇస్తున్నారు అంటే ఇంకా ఏమి మొదలవ్వని చోట లేదా అప్పుడే టెండర్లు పిలిచిన చోట అవినీతి అనే ముద్ర వేయడం. సరే ఇవాళ మునిగిపోయిందనే ముద్ర ఇంతకు ముందు వేసినవి. సో దీనికి 2 ఆప్షన్స్ ఉంటాయి. పాల్కోటే గారు మీరు చెప్పండి. ఒకటి, ఆయన ఏదో మాట్లాడుకుంటాడులే అని ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్ళడం, లేదు ఈ విష ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని స్ట్రాంగ్ గా తిప్పికొట్టడం. ఏం చేయాలి? రిషి గారు 3 మాటలో ఒకటి, ఇందాక మీరు మాట్లాడుతూ ఈ మార్నింగ్ వాక్ ఎమ్మెల్యే కేతిరెడ్డి గురించి చెప్పారు. అవును, అమరావతి మునిగిపోయింది, చేపలు పట్టాలన్నారు, చేపలు పెంచుకోవచ్చు, అమరావతి క్వాంటమ్ వ్యాలీ కాదు, మేము అధికారంలో రాగానే చేపల మార్కెట్ పెడతామని ఆయన మార్నింగ్ వాక్. నిజానికి ఆయన పేరు కేతిరెడ్డి కాదు, కోతిరెడ్డి. పోకిరి సినిమాలో కనుక ఆది గారు కనుక అని చెప్పి బ్రహ్మానందం వెంటబడ్డట్టు ఈయన మార్నింగ్ ఒక లంగోటా వేసుకొని గన్నని పక్కన పెట్టుకొని రంగురంగుల టీషర్ట్లు వేసుకొని మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటుంటారు. అలా చేసి ఆఖరిగా నియోజకవర్గ ప్రజలు ఏంటంటే గుడ్లేడు చెప్పేశారు ఆయనకి అమరావతి తెలియదు ఎక్కడి నుండి. నాకు తెలుసు ఆ కేతిరెడ్డి అనే వ్యక్తికి అమరావతి ఎక్కడ ఉందో తెలియదు. అంటే ఆయన ఉండేది ఎక్కడ, ఆ నిందా ప్రచారం ఏంటి? రెండోది ఏంటంటే పాత సినిమాల్లో సూర్యకాంతం అని చెప్తున్న ఒక మహానటి గారు ఉన్నారు, అత్తపాత్ర లేస్తుంది. కోడలను అల్లరి పెట్టడంలో ఆమె మించిన నటి లేదు. ఆమె సినిమాలు చనిపోతే ఈ చనిపోతున్నప్పుడు కోడలు వేధించింది కాబట్టి కలిసి స్వర్గానికి వెళ్ళబోతుందని కొడుకులందరూ కూడా అమ్మ నారాయణనమ్మ నారాయణనమ్మ అని అంటుంటారు. ఆమె నారాయణ అనటం రాదు, మాట పలకలేదు. ఆఖరికి ఏంటంటే తుది దశలో ఒక నార తెచ్చేసి కనీసం అది చూసి నారా అన్న పుణ్యం వస్తుందని చెప్పి చూపిస్తే ఆమె నారా అనదు, పీచు అంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిని అమరావతి అనడం. నిజంగా ఆయన అమరావతి అని కంటే వాళ్ళ అమ్మగారు ఆయన దగ్గరే ఉండేది. అమ్మ దూరం అయింది. ఆయన అధికారానికి రాకముందు అమరావతిని అమ్మానే పిలిచాడు, అధికారంలోకి రాగానే నీ అమ్మ అని పిలిచాడు. చెల్లెలు కూడా దూరం అయింది. 3వ మాట చెప్తున్నానంటే
నిద్ర లేవకముందే అబద్ధం ఊరంతా తిరుగుతుందంటారు. కేవలం అబద్ధ ప్రచారాల మూలాన రాజకీయాలు చేస్తే పొడ్డ మునిగిపోతారే తప్ప యథార్థాలు ఉండవు. అంబటి రాంబాబు గారు ఎంత అంబా నరిసినా అమరావతి పనులు దౌడు చేస్తాయి. అసలు ఈ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు అమరావతి జోలికి వస్తే ఆ పార్టీ బతకదు, ఆ నాయకులకి భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా అది రైతుల భాగస్వామ్యంతో ఏర్పడ్డ రాజధాని. ఎగ్జాక్ట్లీ. సిగ్గున్నోడు ఎకరం ఇవ్వాలి, సెంటు భూమి ఇవ్వలేనోడు, అమరావతిలో స్థానం లేనోడు నిందలేయటం అంటే ఏంటి సార్ అది? అసలు అమరావతి మీద నిందలేయటం ఏంటండి? ఇప్పుడు రాజకీయాలే చెయ్యాలి కానీ వరదలు వస్తున్నాయి, ఉప్పని వస్తున్నాయి. మా బొత్స సత్యనారాయణ గారికి వయసు పెరిగింది, అంబటి రాంబాబు గారికి తల మీద ఇంట్రుకలు నరిసిని, మా టీవీ ఛానల్లో కూర్చున్న ఆయనకి ఏమంటే ముఖ్యమంత్రి గారు నులక మంచం మీద కూర్చోకూడదా? రిషి గారు ఏ చాలగట్ల దగ్గర రైతు వారీగా ఉపన్యాసం చెప్పకూడదా? ఏం నిందా ప్రచారం అండి? దీన్ని రాజకీయాలు అంటారా? అంటే అట్లా కదా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు జనాల్లోకి ఎప్పుడు రాలేదు కదా, బహుశా అందుకనే అన్నారేమో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారండి, రైతులతో కలిసి తిరుగుతూ ఉంటుంటారు. హోందాగా ఉండాలి రాజకీయాలు. లేఖి రాజకీయాలు చేసుకొని ఏదో వరదలు వస్తున్నాయి చేపలు పట్టుకుని అంటే ఏ ప్రాంతాన్ని అవమానిస్తారు మీరు? చాలా చాలా ఏమొస్తుంది? అమరావతి నేను అమరావతి ఉండే నేను చేపలు పట్టుకోవాలా? కేసిరెడ్డి నువ్వేం పట్టుకుంటావు? ఒక ప్రాంతాన్ని అవమానించడం అంటే ఈ రోజు మేము రాయలసీమను గౌరవిస్తున్నాం, ఉత్తరాంధ్రను గౌరవిస్తున్నాం, అది రాష్ట్రానికి సంబంధించిన రాజధాని అని చెప్తున్నాం. ఈ రోజున ఉత్తరాంధ్రలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడుందండి? రాయలసీమలో లేదండి. శ్రీ సిటీ ఎక్కడుందండి? తిరుపతిలో లేదండి. కియా మోటార్ ఎక్కడుందండి? రాయలసీమలో లేదండి. రాయలసీమకి ప్రాజెక్టులు ఇవ్వండి. ఉత్తరాంధ్రకి మొన్నే కదా TCL ప్రాజెక్టు మాట్లాడుతుంది. ఏ మధ్యాంధ్రకి అమరావతి ఉండొద్దండి? ఏ ఒక కాదు ఒక అభివృద్ధి పనులు జరగొద్దండి. రైట్ సాహెబ్ గారు, ఇప్పుడు ఏంటి సరే ఈ ఇందాక అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు, వదిలేయడమేనా? మరి ఏమన్నా చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు ఆఫీసర్లు అన్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టారా? రిషి గారు, మీరు సర్వసాధారణంగా మా పల్లెటూళ్ళు ఏమనుకుంటారంటే ఉసురు తగిలిందిరా అంటారు. ఆ ఉసురు జగన్మోహన్ రెడ్డికి తగిలింది. అమరావతిలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మల ఉసురు తగిలి 11 పతనం అయ్యాడు. అయినా కానీ తన యాటిట్యూడ్ లో మార్పు రావట్లేదండి. ఎందుకంటే తను కూర్చున్న ఇంటినే నిప్పు పెట్టాలనుకునే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. మనం కొన్ని విషయాలు కూడా చెప్పుకోవాలి. ఒక చిన్న పోస్ట్ ఏది షేర్ చేశారని రంగనాయకమ్మ అనేటువంటి అమ్మమ్మ మీద దారుణంగా దేశద్రోహం కేసు, రాజద్రోహం కేసులు పెట్టి ఆమె అరెస్ట్ చేశారు. అలాగే అంకబాబు గారు అనేటువంటి జర్నలిస్టు, ఆయన కూడా ఒక చిన్న పోస్ట్ షేర్ చేశారని ఆయన అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారు. అలాగే ఏబిఎన్ ఛానల్ మీద కానీ, టీవీ వాళ్ళ మీద కానీ, ఏబిఎన్ రిపోర్టర్ల మీద దాష్టికా చేశారు. మనం ఎన్ని చూసాం. ఇవన్నీ ఊరకనే పోతాయా? కర్మ సిద్ధాంతం అనుభవించాలి కదా. జగన్మోహన్ రెడ్డికి ఆ పాపం తగిలింది. రెండో అంశం, మీరు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదా అంటున్నారు. నిన్న CRDA 51వ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన అమరావతిని కట్టడాలు ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా అమరావతి మీద ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు మరి ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రణాళికలు వేశారు. క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, మీరు ఇందాక బాలకోటి గారు చెబుతున్నారు ఏ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారండి. మా కూటమి ప్రభుత్వం నిర్ణయం ఒకటేనండి, ఆంధ్రప్రదేశ్ ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలి. ఉత్తరాంధ్రని పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూనే అక్కడ IT హబ్ ని కేంద్రంగా చేశాం. దాంతో పాటు మరి మీరు అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేశాం. ఇక్కడ చూడొచ్చు, ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి మెడికల్ కాలేజీలు కూడా ఇక్కడికి వచ్చినాయి అంటే మామూలు విషయం కాదు కదా. దీంతో పాటు మీరు రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం అంటే కంపెనీలు వస్తాయి కాదు, అది కాదు సాహెబ్ గారు, ఇంకా కంపెనీలు వస్తాయి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఇంకా ఎప్పుడే ప్రారంభం అవుతుంది. కానీ ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ సంగతి ఏంటంటున్నా? ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామండి. BNS యాక్ట్ లో ఉన్నటువంటి యాక్ట్లు కావచ్చు, IPC సెక్షన్లు కావచ్చు. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయమన్నారు. రైట్, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎవరైతే అధికారులు ఉన్నారో అతను కూడా సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తారండి. అది ఒకళ్ళకి కాస్త భయం వస్తే మిగతా వాళ్ళు కూడా దగ్గర పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు అమరావతికి సంబంధించి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా బాలకోటి గారు మాట్లాడాక మీరు మాట్లాడతారు.
రోడ్ అండ్ రైలు కనెక్టివిటీ కూడా మనం చూస్తే కనుక అమరావతి మెట్రో వచ్చింది 2,800 కోట్లని, లేదంటే ఓవరాల్ గా అరౌండ్ 32,000 crores ఆఫ్ రోడ్ అండ్ అంటే అనంతపూర్ నుంచి కానీ అక్రాస్ ద స్టేట్ నుంచి కనెక్టివిటీ ఉంది. పరిశ్రమలు ఇప్పటివరకు ఆయన బెంబేలు ఎత్తిచ్చి పరిగెత్తిచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మంచి పరిశ్రమలు రావడానికి మన రాజధానిలో ఈ వర్షాలు ఈ ఫేక్ న్యూస్లు ఇవి కాదు, నిజంగా మంచి అమరావతి రాజధాని రాబోతుంది. దానికి అన్ని రకాలుగా కూడా ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి ఈవెన్చువల్లీ ఈ ఫేక్ ఇవన్నీ కూడా తీసేయడం. మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది, జియో పాస్ చేసింది. ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగి, ఏ స్థాయిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగి అయినా సరే ప్రభుత్వ చర్యల పైన వ్యతిరేకంగా పోస్టులు గాని ఇలా మాట్లాడడం కానీ చేస్తే వారి పైన చర్యలు ఉంటాయని. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కూడా ముందుగా అటువంటిది చర్య తీసుకోవాలి. రెండోది ఏంటంటే ప్రజలందరము కూడా, అంటే ఇది కేవలము ప్రభుత్వానికి సంబంధించిందని కాకుండా రాజధాని మన అందరిది కూడా కాబట్టి అందరము కూడా ఎవరి శక్తి అంటే వాళ్ళు శక్తి మేరకు అన్నట్టుగా ఇటువంటి దుష్ప్రచారాలని తిప్పికొడుతూ లేదంటే ఇంకా పాజిటివ్ నెరేటివ్ గా దాన్ని తీసుకొని వెళ్తే గనక చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక వారు ఉదాహరణ చెప్పారు ఎయిమ్స్, లాస్ట్ ఎయిమ్స్ గురించి అని 1,850 crores ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ నిర్మించింది. కేవలం 10 రూపాయలు ఇంకా చాలా ఉచితంగా కూడా పెద్ద పెద్ద ఆపరేషన్ జరుగుతున్నాయి. కానీ ఇటువంటి విషయాన్ని నిమ్ముతూ ఉంటే నష్టపోయేది ప్రజలే కదా. అది అర్థం చేసుకొని మనందరం కూడా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఇది ఒక ఉద్యమం ఎలాగో ఈ ప్రచారాన్ని తిప్పుకోవడం కూడా అందరూ కలిసి పనిచేయాలి. థ్యాంక్ యూ యామిని గారు, బాలకోట గారు, సాహిబ్ గారు. బాలకోట గారు సార్ సమయం అయిపోయింది, ఏమన్నా క్విక్ గా చెప్పేస్తారా 10 seconds? ఓకే, ఏం లేదు సార్, నిద్రపోయే వాళ్ళు లేపొచ్చు కానీ నిద్ర నటించే వాళ్ళు లేపలేదు. వైసీపీ వాళ్ళు నిద్ర నటిస్తున్నారు, అమరావతి మీద నిద్రలేస్తున్నారు. సరే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్.